ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో బ్రాందీ షాప్ దుకాణాల ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాసరావు తెలుసుకున్నారు. మహిళలు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ ఇప్పటి వరకు బెల్ట్ షాపులు మూయించిన నాథుడే లేరు. మీరు మా సమస్యను మా బాధను అర్థం చేసుకుని బెల్ట్ షాపులు తీసివేయడం మాకు ఆనందంగా ఉందన్నారు. మా గృహాల మధ్యలో బెల్ట్ షాపులు ఉండటంతో రాత్రి పగలు తేడా లేకుండా తాగి ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయం ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు. నేను ముందు ఎత్తుపోయారండి. ఏం చేశారండి మరి ఎవరు చెప్పుకున్నారు? పగులు లేదు, రేత్రి లేదు, అసలు ఏం పగులు అదే ఉద్యోగం. మరి ఈ మందుసా ఓపెనింగ్ అయ్యారు తెచ్చి ప్రైవేట్స్ కూడా పోయేవాళ్ళు కదా, లేట్కి వెళ్ళి రిక్ష చదువుకుని ఇక ఏడైంది 3 ట్రిప్పులు అవుతాను. మా ఆయన 2 మొత్తం ఆపరేషన్ చేయించినాం. తినొక్క నేను 3 తప్ప ఆపరేషన్ చేయించుకున్నాను. ఇక ఒక చెడ్డున్నారు ఉంటే మగపిల్లలు ఉంటున్నారు. అది నేను అదే చెక్ చేసుకున్నాను. ఒకసారి మొక్కలు నొప్పులు వచ్చినాయి. బయటకు పోయి రూపాయలు కూడా నేను తెచ్చుకునేది లేదు. ఏందనంటే ఉంటూ వెళ్ళిపోతుంది. కుటుంబంలో కాబట్టి తరగతి కుటుంబం అంటే ఏం లేదు సార్. మా మనసులోనే భావాలు బయట పెట్టుకోవటమే మాకు మంచి తరగతి కుటుంబం. భావాలు బయట పెట్టేవాళ్ళు మా వాళ్ళుగా ఉన్నారు. ఎవరో కాదు ఉన్నాడు. ఈ భావం బయట పెట్టలేదు. నేను మంచి తరగతి కుటుంబం, నేను మంచి తరగతి. మా మనసులో మాట పెట్టారు. ఏమైతే అలాంటప్పుడు మీరు వచ్చి ధైర్యంగా చాలా ఆనందం. చెప్పలేదు. నాకు ఏ సలహాలు ఇస్తున్నారంటే అవును సార్.